వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. కైసే హో, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. రోడ్స్ ఆగ్రా వైపు అయితే వెళ్తున్నా గైస్. తాజ్మహల్ ఈసారి అయితే పక్కా చూసే పోదాం. పోయినసారి మిస్ అయింది కదా, ఈసారి అసలు తగ్గేదేలే. ఈసారి తాజ్మహల్ చూడాలి, ఫోటోలు దిగాలి, దగ్గర నుంచి వ్లాగ్ తీయాలి, అప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలి. అంతే ఫిక్స్ ఇది. సో నాకు ఇంకా హైదరాబాద్ అంటాను, తాజ్మహల్కి దగ్గర 35 కిలోమీటర్స్ ఉంది గైస్. అంతే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఏదైతే ఆగ్రా చూసిన తర్వాతకి డైరెక్ట్ లంచ్ అవ్వటమా లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆగ్రా తాజ్మహల్ లోపలికి వెళ్ళడమా అన్నది అయితే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం. సో నియర్ బై వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేస్తా గైస్. అంటిల్ నౌ ఇప్పుడే తాజ్మహల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా గాయస్. ఈ బగ్గీస్ ఉంటాయి, బగ్గీస్ 25 రూపీస్ ఇస్తే డైరెక్ట్ ఎగ్జాక్ట్గా మెయిన్ గేట్ దగ్గర తీసుకుపోయి దింపుతాయి. ఇప్పుడైతే నేను బగ్గీ ఎక్కా. ఇప్పుడే రీచ్ అయ్యా చిన్నకి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. ఒకటేమో 45 అంట, ఇంకోటేమో 250 రూపీస్. 250 అంటేనేమో పై వరకు వెళ్తారంట. జస్ట్ 45 రూపీస్ అయితేనేమో గ్రౌండ్ లెవెల్ అంతే, అంటే పైకి ఎక్కనియరు. సో ఇప్పుడు మేము ఆఫ్లైన్ టికెట్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. అక్కడ తీసుకొని లోపలికి జంపు. అబ్బా ఎన్ని జనం ఉన్నారు గాయ, చూడండి గాయ, ఇది క్రౌడ్, అది లైను. హాయ్, ఇంకా ఉంటారు గాయ. టికెట్లు తీసుకోవాలి ఇక్కడ. టికెట్ గాయస్, ఇది టోకెన్. నేను 250 రూపీస్ టికెట్ తీసుకున్నా, అంటే అప్పర్ సైడ్ కూడా. గ్రౌండ్ లెవెల్ కాదు, మనకి మొత్తం తిరగచ్చు. ఇప్పుడు తాజ్మహల్ మొత్తం తిరగచ్చు మనం. ఇది పరిస్థితి. తిరునాలే, మొత్తం తిరునాలే. ఒరిజిన్కి వేరుంది, ఇండియన్కి వేరుంది. అన్నీ అయిపోయాయి గాయస్. ఇది ఉంది కదా, ఇది స్కాన్ అయితేనే లోపలికి పంపిస్తారు. ఈ టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ స్కాన్ అయితేనే లోపలికి పంపిస్తారు, లేకపోతే లోపలికి పంపించరు. ఇది వ్యాలిడ్ ఉండాలి. ఇది 3 అవర్సే వ్యాలిడ్. 3 అవర్స్ లోపు మీరు స్కాన్ చేయాలి. దీన్ని 3 అవర్స్ తర్వాతకి స్కాన్ చేస్తే ఇది అన్వాలిడ్ అని వస్తుంది. సో మీరు అయినా టికెట్ తీసుకున్నారు కదా, 3 గంటలు బయట ఎవరు వెయిట్ చేయరు కదా, అయిపోతుంది ఈజీగానే వ్యాలిడ్. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యా గాయస్. అన్ని చెకింగ్స్ అన్ని క్లోజ్ మనకి. కాకపోతే తినే ఐటమ్స్ ఏవి అలౌ చేయరు, బ్యాగ్స్ కానీ ఏమీ అలౌ చేయరు. వాటర్ బాటిల్స్ అవేమి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవి అలౌ చేయరు. హాయ్ గాయస్. ఓకే, ఇది ఎంట్రన్స్ గాయస్, గేట్. ఇది ఎంట్రన్స్ గాయస్. ఇది మెయిన్ తాజ్మహల్కి ఎంట్రన్స్. ఇది వైడ్ యాంగిల్ పెడతా. ఇదిగా సర్ప్రైజ్. లోపలికి వెళ్తున్నాను గాయస్. జనాలు మాత్రం పొట్టున్నారు, అసలు మామూలు లేదు. ఈడ ఆగుతారు ఇప్పుడు అందరు వీళ్ళంతా. మనం కూడా ఆగాల్సి వస్తుంది. 2-3 సినిమాటిక్ షాట్లు తీసుకుందాం వైపు నుంచి. ఏమన్నా కనిపిస్తుందా గాయస్ అసలు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు గాయస్. అసలు ఎట్లున్నారంటే దాంట్లో డైరెక్ట్ తిరునాళ్ళలో ఉంటారు చూసినా, కొట్టుకుంటారు, అట్లా కొట్టుకుంటున్నారు గాయస్. మొత్తానికైతే లోపలికి వచ్చిన తర్వాత కూడా అంత ఫ్రీగా ఏముండదు. చూసారా మీ జనాలు కనపడుతున్నారా? అంతే, అసలు నిలబడడానికి కూడా అంత ఏం లేదు. ఇవాళ నేను వీకెండ్ కాబట్టి అట్లా ఉండొచ్చు. ఇవాళ సాటర్డే నేను వచ్చింది. సో వీకెండ్ కాబట్టి అట్లా ఉండొచ్చేమో అనుకుంటున్నా. నార్మల్ డేస్లో ఉండకపోవచ్చేమో అని. కొంచెం కష్టమే వీకెండ్స్లో వస్తే మాత్రం కొంచెం ఈజీగా. ఫస్ట్ మీ ఫోన్స్, పర్సెస్ అవి జాగ్రత్త, చాలా అంటే చాలా జాగ్రత్త. పొట్టు జనాలు గాయస్. ఫౌంటైన్స్ కూడా అన్నీ ఆన్లో లేవు.
అంటే షూస్ ఎలా ఉండవు గాయస్. ఒకవేళ షూస్ ఉంటే ఇంకో ఇట్లా ఈ కవర్స్ వేసుకొని వెళ్ళాలి. అట్లయితేనే రానిస్తారు, లేకపోతే రానియరు. అది బయట అమ్ముతారు, కానీ ఇక్కడ మనం 250 టికెట్స్ తీసుకుంటే డైరెక్ట్ వాళ్ళే తీసుకొచ్చి, అంటే టికెట్ చూపిస్తే వాళ్ళే ఇస్తారు మనకి, కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి తీసుకుంటే ఇస్తారు, ఏం కాదు. సో పైకి వెళ్ళిపోదాం గాయస్. పైకి వెళ్ళిన తర్వాత అనిపిస్తాను. ఇంట్లోకైతే ఎంటర్ అయిపోయా గాయస్. చూడాలి ఎంతసేపు పట్టిద్దో. చాలా లైన్ ఉంది అటు సైడ్ అయితే. ఇందాక మేము చూసినప్పుడు అయితే చాలా లైన్ ఉంది, చాలా లైన్ ఉండే. ఇప్పుడు ఏమైనా తగ్గిందా లేదు? తగ్గలేదు, అంతే ఉంది. సో మన పని కథం, నిలబడాలి. తినలేదు ఏమీ అసలు, మళ్ళీ వెళ్ళి తినాలి. తిని అది ఇది చేసేసరికి సరిపోతుంది. ఇవాళ ఇక్కడనే సరిపోయేటట్టుంది. నైట్ నాగ్పూర్ కొట్టేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నాగ్పూర్ కొట్టేయాలి. రేపు మార్నింగ్ నాగ్పూర్లో ఉండాలి ఎట్లా చేసి. సో హోప్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అయ్యి వెళ్ళిపోయేటట్టు చూసుకుంటా మ్యాక్సిమం అయితే, ఓకేనా. అంతకంటే ఇంకేమున్నాయి అప్డేట్స్ ఇందులో. ఇది ఇంకోటి ఏంటంటే లాంగ్ నుంచి మంచిగా ఉంది కదా వ్యూ. దగ్గరకు వస్తే మరీ అంటే ఏమంటారు, లాంగ్లో ఉన్నంత వ్యూ లేదు దగ్గర నుంచి. సో లోపలికి వెళ్ళడానికి లైన్ అక్కడ వరకు ఉంది చూడండి. మళ్ళీ లైన్ ఉంది గాయస్ లోపలికి వెళ్ళడానికి. కంటిన్యూషన్ లైన్ అదే. ఇక అట్లా తిరిగి మళ్ళీ అట్లా తిరిగి అట్లా లోపలికి వెళ్ళాలి. సరిపోయింది పో, ఇంకొక గంట సేపు పట్టిద్దేమో. లోపలికి ఎంట్రన్స్ గాయస్, ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి. మొత్తం ఇన్సైడ్ తాజ్మహల్ గైస్, లోపల అంతా లోపల. ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ నుంచి గైస్ ఫోటోలు తీసింది. అప్పుడు ఎలా ఉండేది కాదు కదా, అంటే ఫ్రైడే బంద్ కదా. సో ఫ్రైడే క్లోజ్ అని చెప్పినందుకు బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసారు. చూడండి ఇది వ్యూ బ్యాక్ పైనుంచి. ఇది బ్యాక్ సైడ్ అయితే, అది మెయిన్ గేట్. ఇటొక గేటు అటొక గేటు, ఇటొక గేటు అటొక గేటు, అది మెయిన్ గేటు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. వెళ్ళి తినాలి ఫస్ట్. చాలా ఆకలిస్తుంది, వల్ల కావట్లేదు. 3:30 అవుతున్నట్టుంది. 3:10 అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. బయటికి పోయి కార్ తీసుకొని వెళ్ళేసరికి 3:30, 4 అవుతుంది. పోయి రెస్టారెంట్లో కూర్చొని తినేసరికి అదే టైం అవుతుంది. అస్సలు ఓపిక లేదు. మళ్ళీ డ్రైవ్ చేయాలి, నాగ్పూర్ కొట్టాలి నైట్ మొత్తం. నాగ్పూర్లో దర్గా చూసుకొని హైదరాబాద్ కొట్టాలి. ఈ 2 మెయిన్ పనులు. సో ఈ రెండిట్లలో మనకి ఏ ఒక్కటి తొందరగా అవ్వకపోయినా నేను హైదరాబాద్ రీచ్ అవ్వను తొందరగా. సో ఫస్ట్ అయితే పోయి తింటా. ఇక్కడితో బ్లాగ్ క్లోజ్ చేస్తాను. బాయ్ బాయ్ గైస్.